ఓ ఎన్నికల ఫలితం అది కేవలం అంకెల గారడీ కాదు, గెలుపోటముల లెక్క అంతకన్నా కాదు. ప్రతి ఫలితం వెనుక ప్రజల గొంతుక ఉంటుంది, వాళ్ల ఆశలు, ఆవేదనలు, ఆకాంక్షలు ఉంటాయి. ఈ విశ్లేషణలో మనం ఎవరిని నిందించడానికి రాలేదు. ప్రజల మాటను ఎలా వినాలి, వాళ్ల తీర్పునుంచి ఏం నేర్చుకోవాలి, ఇంకా మెరుగైన పాలనకు ఎలా బాటలు వేయాలి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనమిప్పుడు ప్రయాణించబోయేది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న కావలి నియోజకవర్గానికి. ఇక్కడి నేల, ఈ తీరం, ఇక్కడి మనుషులు, వీళ్లకదే మన విశ్లేషణకు పునాది. ఎందుకంటే ఏ వ్యూహమైనా సరే అక్కడి మట్టి వాసన తెలిసాకే మొదలవ్వాలి. ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకోకుండా ఏ ప్రణాళిక ఫలించదు. ఎన్నికలంటే ఏంటి? కేవలం బ్యాలెట్ బాక్స్లో ఓటేసి రావడం కాదు కదా, అదొక పెద్ద సంభాషణ. నాయకులు 5 ఏళ్లపాటు ఏం చేస్తామో చెబుతారు. ప్రజలు 5 ఏళ్ల తర్వాత తమ ఓటు ద్వారా ఆ సంభాషణకు జవాబిస్తారు. ఆ జవాబు ఒక్కోసారి ప్రశంసగా ఉంటుంది, ఒక్కోసారి హెచ్చరికగా ఉంటుంది. ఆ సమాధానాన్ని గౌరవంగా అర్థం చేసుకోవడమే మన ముందున్న అస్సలు సవాలు. కావలి నియోజకవర్గం అదొక చిన్న ప్రపంచంలాంటిది. కావలి, బోగోలు, అల్లూరు, ఢగదర్తి ఈ 4 మండలాల కలయిక. ఇక్కడ సుమారు 2,55,000 మంది ఓటర్లున్నారు. రెడ్డి, కమ్మ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కలిసి జీవిస్తుంటారు. ఒకవైపు పట్టణంలో వ్యాపారం, మరోవైపు తీరంలో చేపల వేట, ఇంకోవైపు పల్లెల్లో వ్యవసాయం. ఇలా వివిధ జీవనశైలులు, వివిధ అవసరాలు. వీటన్నింటినీ సమన్వయం చేయడమే అసలైన నాయకత్వానికి పరీక్ష. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. 2024 ఎన్నికల తీర్పు. దీన్ని మామూలు మార్పు అనలేం. ఇది ఒక రకమైన రాజకీయ భూకంపం. ఎందుకంటే ఇది పాత లెక్కలన్నింటినీ, నమ్మకాలన్నింటినీ తలకిందులు చేసేసింది. ఈ విశ్లేషణలో మనం విప్పబోయే చిక్కుముడి ఇదే. 2019లో చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 14,117 ఓట్ల గట్టి ఆధిక్యంతో విజయం దక్కింది. అంటే అప్పుడు పార్టీకి ప్రజల్లో బలమైన పట్టు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కాని కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2024లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. తెలుగుదేశం పార్టీ ఏకంగా 30,948 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. ఇది మామూలు మార్పు కాదు, ఇది ఒక రాజకీయ సునామీ లాంటిది. ఈ మార్పును ఓట్ల వాటాలో చూస్తే మనకు అసలు కథ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల వాటా 49.1% నుంచి 37.8%కి, అంటే దాదాపు 11.3% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా 41.9% నుంచి 53.3%కి ఎగబాకింది. ఇంత పెద్ద స్వింగ్ ప్రజల్లో ఎంత తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందో, మార్పు కోసం ఎంత బలంగా ఎదురుచూశారో చూపిస్తోంది. సో ఈ అసాధారణమైన మార్పు మనకు ఏం చెబుతోంది? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది ఓటర్లు చాలా స్పష్టంగా, చాలా బలంగా ఇచ్చిన తీర్పు. వాళ్లు కేవలం ప్రభుత్వాన్ని మార్చమని చెప్పలేదు, పాలనా తీరునే మార్చమని గట్టిగా చెప్పారు. ఆ కోరికనే తమ ఓటు ద్వారా బయటపెట్టారు. ఓకే, ఏం జరిగిందో చూశాం. కానీ అసలు ప్రశ్న, ఎందుకు జరిగింది? ఈ ఓటమి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రజల మనసులో ఏముంది? ఇప్పుడు లోతుగా, నిజాయితీగా విశ్లేషిద్దాం. ఈ కారణాలను అర్థం చేసుకునే ముందు మనం 3 ముఖ్యమైన పదాలను గుర్తుంచుకోవాలి: గౌరవం, బాధ్యత, సమ్మతి. ప్రతి పౌరుడికి రాజ్యాంగం గౌరవంగా జీవించే హక్కు ఇచ్చింది. ఆ గౌరవాన్ని పాలకులు గుర్తించాలి. నాయకుల మాటల్లో, చేతల్లో బాధ్యత ఉండాలి. ఆ రెండూ ఉన్నప్పుడే ప్రజల సమ్మతి, వాళ్ల నమ్మకం దొరుకుతుంది. ఈ ఫలితం వెనుక ఒక్క కారణం లేదు, చాలా అంశాలు కలిసి ఒక పెద్ద తుఫానులా మారాయి. తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, నెరవేరని అభివృద్ధి హామీలు, మత్స్యకారుల పూర్తి బహిష్కరణ, పార్టీలోని అంతర్గత కొమ్ములాటలు, దీనికి తోడు ప్రతిపక్షం విజయవంతంగా చేసిన కుల సమీకరణ, ఇవన్నీ కలిసి ఫలితాన్ని నిర్దేశించాయి. ముందుగా నియోజకవర్గ కేంద్రమైన కావలి పట్టణాన్ని చూద్దాం. ఇక్కడ టెక్స్టైల్ రంగంలో ఉద్యోగాలొస్తాయని యువత ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ కల నెరవేరలేదు. దీనికి తోడు అధ్వానమైన రోడ్లు, డ్రైనేజ్ లాంటి మౌలిక సదుపాయాల సమస్యలు, వ్యాపారుల ఇబ్బందులు, ఇవన్నీ కలిసి పట్టణ ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఇక తీర ప్రాంతమైన బోగోలు మండలానికొస్తే జువ్వలదిన్నె హార్బర్ పనుల్లో జాప్యం అక్కడి మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేసింది. అది కేవలం ఒక ప్రాజెక్ట్ ఆలస్యం కాదు, వాళ్ల కుటుంబాల ఆదాయం మీద, వాళ్ల భవిష్యత్తు మీద పడిన దెబ్బ. ఆ నిర్లక్ష్యం కారణంగా వారిలో ఏకంగా 90% మంది ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయి. ఒక సామాజిక వర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం మొత్తం ఫలితాన్ని మార్చేసింది.
ఇక వ్యవసాయ ఆధారిత అల్లూరు, దగదర్తి మండలాల్లో రైతుల కష్టాలు అవే. సాగునీటి సమస్యలు, వ్యవసాయానికి సరైన మద్దతు లేకపోవడం, గ్రామీణ యువతకు ఉపాధి కొరవడతం ఇవే వాళ్ల ప్రధాన ఆందోళనలు. ఇక్కడే రైతులకు, యువతకు కావాల్సింది కేవలం హామీలు కాదు, వాళ్ల పొలాలకు నీలు, వాళ్ల చేతులకు పని. సరే, ప్రజల వైపు నుంచి చూశాం. ఇప్పుడొక్కసారి పార్టీ లోపల వ్యూహాత్మకంగా బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఒక రకంగా ఆత్మపరిశీలన లాంటిది. వాస్తవాలను నిష్పాక్షికంగా అంచనా వెయ్యాలి. ఒకవైపు పోర్టు, హార్బర్ లాంటి పనులు, సంక్షేమ పథకాలు ఇవి బలాలు. కాని మరోవైపు తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత, మరీ ముఖ్యంగా మత్స్యకారుల ఆగ్రహం, పార్టీలోని అంతర్గత కలహాలు ఇవి బలహీనతలుగా మారాయి. అంటే కొన్ని మంచి పనులు చేసినా వాటి ప్రభావం ప్రజల ఆగ్రహం ముందు నిలవలేకపోయింది. ఇదే సమయంలో పుంజుకుంటున్న ప్రతిపక్షం ఈ బలహీనతలను తమకనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. సమస్యల విశ్లేషణ పూర్తయింది. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. గతాన్ని చూసి నిరాశపడటం కాదు, గతం నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి. ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికను చూద్దాం. ఎప్పుడొక చాలా సున్నితమైన కాని కీలకమైన ప్రశ్న: అభ్యర్థిని మార్చాలా, ఉంచాలా? మా విశ్లేషణ ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఆయన్ను నిలబెడితే గెలుపు కష్టం. అదే సమయంలో ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే ఒక కొత్త ముఖాన్ని పరిచయం చేయడం ఒక పెద్ద వ్యూహాత్మక అవకాశం. ఇది ఫలితాలను మార్చే శక్తి ఉన్న నిర్ణయం. ప్రజల ప్రధాన సమస్యలకు నేరుగా, కంటికి కనిపించేలా సమాధానం చెప్పే 3 కీలక ప్రాజెక్టులు ఇవి. మొదటిది, జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టు పనులను పూర్తిచేసి మత్స్యకారుల నమ్మకాన్ని తిరిగి పొందడం. రెండవది, టెక్స్టైల్ పార్క్ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి పట్టణ యువతకు ఉద్యోగాలు సృష్టించడం. మూడవది, గ్రామీణ మండలాల్లో సాగు, తాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసి రైతుల కష్టాలు తీర్చడం. పనులు చేయడం ఎంత ముఖ్యమో వాటి గురించి సరిగ్గా చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మెసేజింగ్లో క్రమశిక్షణ చాలా అవసరం. పూర్తి చేసిన అభివృద్ధి పనుల గురించి, సంక్షేమ పథకాల గురించి పాజిటివ్గా మాట్లాడాలి. వ్యక్తిగత దాడులు, అవాస్తవ హామీలు, పార్టీలోని గొడవలను బహిరంగంగా ప్రదర్శించడం, వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాటలకు, చేతలకు మధ్య తేడా లేనప్పుడే నమ్మకమేర్పడుతుంది. రాజకీయాల్లో నమ్మకమనేది చాలా ముఖ్యం. ఆ నమ్మకాన్ని ఎలా నిర్మించాలి? ఓటర్ను గౌరవించడం ద్వారా. దీనికి 3 మూలస్తంభాలు: సమాచారంతో కూడిన ఎంపిక, గోప్యత, సమ్మతి. అంటే ఓటర్ను ఒక నంబర్లా కాకుండా ఒక వ్యక్తిగా చూడాలి. వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని గౌరవించాలి. వాళ్ల అనుమతి లేకుండా వారిని సంప్రదించకూడదు. ఇది కేవలం నైతిక బాధ్యతే కాదు, భారతదేశ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ DPDP చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఇప్పటిదాకా మనం ఎన్నికలు, వ్యూహాలు, ఓట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నింటికి మించిన అసలైన ఉద్దేశం గురించి మాట్లాడుకుందాం. పాలన అంటే అధికారం కాదు, అదొక బాధ్యత. ప్రజలు మనపై ఉంచినొక పవిత్రమైన నమ్మకం. మేం నమ్మే సిద్ధాంతం చాలా సింపుల్. ఎన్నికల్లో దొరికే డేటాని కేవలం గెలవడానికి కాదు, ప్రజలకు మంచి పాలన అందించడానికి వాడాలి. ప్రజల అవసరాలేంటి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయి, ఈ డేటాను ఉపయోగించి పాలనను మెరుగుపరచడమే మా లక్ష్యం. అందుకే మేమంటాం, ఎన్నికలంటే పాలన కోసం చేసే డేటా ఇంజనీరింగ్. ప్రజల కేంద్రీకృత నాయకత్వాన్ని ఆశించేవారు, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకునేవారు blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించవచ్చు, లేదా 08042041602కి కాల్ చేయవచ్చు. మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైనది.